జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేగొండ మండలం చిన్న కొడిపాక గ్రామానికి చెందిన 11 ఎకరాల భూసేకరణ విషయంలో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సరిపోలేదని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో 22 లక్షల పరిహారం అందించాలని ఆర్డీఓకు గత నెలలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు గడువు అడిగి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వకపోవడంతో కార్యాలయ సామాగ్రితో పాటు ఆఫీసును జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్డీఓ కార్యాలయ కంప్యూటర్లు, ఏసీలు, ఫర్నిచర్లకు కోర్టు సిబ్బంది నోటీసులు అంటించారు. ఆమె ప్రాపర్టీ గవర్నమెంట్ వీళ్ళకు అర్జనులకు వాటర్స్ కట్టియాలని తీసుకున్నారు. 11 ఎకరాల 20 గుంటలు తీసుకున్నారు. దానికి ఒక అమౌంట్ అందరిలోనే 1 లక్ష ఇచ్చిండు. తర్వాత ఒక 35,000 ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 45,000 ఇచ్చింది. అది 2007 అప్పటి నుంచి ఇప్పటికి. అది అయిపోయినప్పటి నుంచి కూడా తిరిగి ఎంత తిరిగినా మళ్ళీ ఇది చాలా వెంట కేసేసినాం కదా, దానికి ఇస్తామని బడ్జెట్ లేదని అట్లా తిరిగి చచ్చిపోయింది అందరూ. మేము ముగ్గురం ఉన్నాం. ఇక ఇప్పుడు ఎంత చేసి ఇప్పుడు కోర్టు ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, జయశంకర్ భూపాలపల్లికి వచ్చింది. అక్కడి నుంచి అక్కడికి తిరుగుతున్నాం. వస్తుంది అన్నారు. ఇప్పుడు ఆఖరికి ఏమన్నారు, అటాచ్మెంట్ అన్నారు. అటాచ్మెంట్ అంటే కూడా ఆయన ఏమన్నాడు, ఆర్డీఓ సార్ ఏమన్నాడంటే ఎందుకు లేండి అది మేము ఒక 1 మంత్లో ఇప్పిస్తా అంటే సరే అన్న. సరే అంటే జూన్ 28కి ఇది జరిగితే జూన్ 16కి ఇస్తామని చెప్పింది. జూన్ 16కు మేము కోర్టుకు వచ్చినాం. డబ్బులు అంటే మా దగ్గర డబ్బులు లేవన్నాడు. లేవు, ఇక్కడ లేవు, అక్కడ లేవు, కలెక్టర్ ఆఫీస్లో. ఇన్ ద ఇయర్ 1982 చిన్న కొడిపాకలో 17 ఎకరాల 2 గుంటల భూమిని గవర్నమెంట్ వారు ఆధీనం చేసుకోవడం జరిగినది. నిప్పాణి దేవి గారు వారి యొక్క వారసులది తీసుకొని ఆ రోజు సమ్ అమౌంట్ ఇవ్వడం జరిగినది. ఆ అమౌంట్కి వారు అగ్రీ కాకుండా గౌరవ కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగినది. కోర్టు వారు వారి పేరుగా డిగ్రీ ఇవ్వడం జరిగినది. తర్వాత దాన్ని ఒబే చేయకుండా వారు ఫస్ట్ అప్పీల్ వేసుకోవడం జరిగినది. ఫస్ట్ అప్పీల్ డిస్మిస్ అయినది. తర్వాత సెకండ్ అప్పీల్ వేయడం జరిగినది. సెకండ్ అప్పీల్ కూడా డిస్మిస్ అయ్యడం జరిగినది. తర్వాత దే ఆర్ ఫైల్డ్ అప్లికేషన్ ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవడం జరిగినది. ఎగ్జిక్యూషన్ పిటిషన్లో ఫస్ట్ టైం 50% అమౌంట్ జేడీఆర్ డిపాజిట్ చేయడం జరిగినది. తర్వాత ఒక 1 మంత్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగినది ఈపీ వేసుకొని. మా జ్యూడిక్షన్ లేదని చెప్పారు. తర్వాత దే ఆర్ ఫైల్డ్ అప్లికేషన్ స్టే అప్లికేషన్ కూడా వేసుకోవడం జరిగినది. స్టే అప్లికేషన్ కూడా డిస్మిస్ అయింది. ఈరోజు కూడా అమౌంట్ డిపాజిట్ చేయకపోవడం వలన గౌరవ సీనియర్ సివిల్ జడ్జ్